నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. వెస్టిండీస్ కు చెందిన ఆల్ రౌండర్ సునీల్ నరైన్ ఎన్ని వికెట్లు తీసినా నవ్వడు, ఎన్ని పరుగులు చేసినా ఎగిరి గంతేడు. గొప్ప విజయాలు సాధించినా సరే సెలబ్రేట్ అస్సలు చేసుకోడు. స్థితప్రజ్ఞతకు మానవ రూపంలా ఉంటారు. నరైన్ ఎమోషన్స్ ను ఎలా కంట్రోల్ చేసుకుంటారు? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఏ మత విశ్వాసాలు నరైన్ లో ఇంతటి మెచ్యూరిటీ తెచ్చాయి? నరైన్ కు సునీల్ అనే ఇండియన్ పేరు ఎలా తగిలింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నరైన్ గురించి మనలో రగులుతూనే ఉంటాయి. వాటన్నిటికీ సమాధానం కావాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం సునీల్ నరైన్. ఎక్కువసార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులో గెలుచుకున్నది కూడా ఆయనే. షార్ట్ టర్న్ తీసుకునే ఆయన హాఫ్ స్పిన్ బంతులు ఎదుర్కోవడం ఎంతటి గొప్ప బ్యాటర్కైనా సవాలే. బ్యాటింగ్ లో కూడా ఆదరగొట్టి స్ట్రైక్ రేటుతో జట్టుకు ఎంతో మేలు చేస్తున్నాడు. కానీ అంత సాధించినా సరే నరైన్ ఎప్పుడూ నవ్వడు. వికెట్లు పడగొట్టినా, సిక్స్లు కొట్టినా సరే సెలబ్రేట్ చేసుకోడు. ఎందుకిలా అని ఆరా తీస్తే అబ్బరుపరిచే వాస్తవాలు తెలుస్తాయి. వెస్టిండీస్ దేశంలోని ట్రినిడాడ్ లో ఓ హిందూ సంప్రదాయ కుటుంబంలో నరైన్ 1988లో జన్మించాడు. తల్లిదండ్రులు, భార్య కూడా హిందువే. ఇంట్లో హిందూ సంప్రదాయాలే పాటిస్తారు. భగవద్గీత సారాన్ని బాగా వంట పట్టించుకున్న కుటుంబం. వెస్టిండీస్ టీంకు ప్రాతినిధ్యం వహించడానికన్నా ముందు నరైన్ లోకల్ టీంలో ఆడాడు. అప్పుడు తన మిస్టరీ బౌలింగ్ లో వికెట్ తీస్తే సంబరం చేసుకునేవాడు. అది తన తండ్రి షదీద్ నరైన్ కు నచ్చలేదు. ఇతరులు బాధలో ఉంటే మనం సంతోషంగా ఉండొద్దు అని చెప్పారట. అంతేకాదు, ఇవాళ నువ్వు ఒకరిని అవుట్ చేశానని సెలబ్రేట్ చేసుకుంటే అతడితో మరోసారి కూడా ఆడాల్సి ఉంటుంది. అప్పుడు ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి రేపు అనేది ఒకటి ఉంటుందని గుర్తుపెట్టుకో అని చెప్పారట. ఇక అంతే, అప్పటి నుంచి నరైన్ సెలబ్రేట్ చేసుకోవడం ఆపేశాడు. వెస్టిండీస్ జట్టులో ఉన్నప్పుడు కానీ, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు కానీ నరైన్దు అదే ధోరణి. భావోద్వేగాలకు అతీతంగా ఉండే శక్తిని నరైన్ కుటుంబం గీతా సారాంశం నుంచే నేర్చుకున్నారట. అన్నట్లు నరైన్ ముందు సునీల్ అనే పేరు కూడా ఉంటుంది. గమనించారా? అసలు నరైన్ పూర్తి పేరు సునీల్ ఫిలిప్ నరైన్. నరైన్ తండ్రి షదీద్ కు ఇండియన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంటే ఇష్టమట. తన కొడుకు కూడా సునీల్ గవాస్కర్ అంత గొప్ప క్రికెటర్ కావాలని ఆయన పేరు ముందు సునీల్ అని పెట్టారట. అన్నట్టు అసలు నరైన్ అనేది పేరు కాదు, వారింటి పేరు. వారింట్లో అందరికీ చివరికి నరైన్ అనే ఉంటుంది. ఫిలిప్ అతడి పేరు. ఇప్పుడంతా నరైన్ గొప్పతనం గురించి చెప్తున్నారు కానీ కెరియర్ మొదట్లో ఆయనకు అనేక శల్య పరీక్షలు జరిగాయి. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధర్ లాగానే నరైన్ది కూడా అసలు సరైన బౌలింగ్ యాక్షన్ కాదని ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఐసీసీ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై అనేకసార్లు పరీక్షలు నిర్వహించింది. వాటన్నింటినీ నరైన్ అధిగమించారు.